నమస్కారం ఏటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఉద్గారాల కోతపై ఏకాభిప్రాయానికి రాలేకపోయిన కోపెన్ హ్యాగన్ సదస్సు అమెరికా బేసిక్ దేశాల ముసాయిదాపై G77 అసంతృప్తి నేడు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక రాజ్నాథ్ సింగ్ రాజీనామా నితిన్ గడ్కరీకి పగ్గాలు వరుణ్ రాహుల్ మధ్య పెరుగుతున్న రాజకీయ అగాధం రేపు సుల్తాన్పూర్లో బీజేపీ భారీ ర్యాలీ కాశ్మీర్లో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య లోసార్ పండుగ టీమిండియా కెప్టెన్ ధోనీపై 2 వన్డేల నిషేధం నాగపూర్ వన్డేలో స్లో ఓవర్ రేటే కారణం కోపెన్ హ్యాగన్ సదస్సు ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. సదస్సు విజయం కోసం అమెరికా భారత్ చేసిన కృషి ఫలించలేదు. అమెరికా బేసిక్ దేశాల ముసాయిదాపై G77 దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి అమెరికా కనుసన్నల్లో జరిగిన ప్రతిపాదనగా అభివర్ణించాయి. ఈ ప్రతిపాదన పేద దేశాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని సూడాన్ వ్యాఖ్యానించింది. ఇది ఓ ప్రతిపాదన మాత్రమేనని సదస్సు చైర్మన్ డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ రాస్మన్ వ్యాఖ్యానించారు. This is actually the proposal, and then I just want to be sure whether we are in a position where no one will be against this. Is anybody against this? I see some people, and for that reason, I will really regret this, but for that reason, we cannot adopt this document. What we perhaps can do, if you will allow the Secretariat to conduct such a procedure, is to send every country a letter in order to register during the coming period of time. కోపెన్ హ్యాగన్ పర్యావరణ సదస్సు ముగింపు అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ స్వదేశానికి బయలుదేరారు. రాత్రంతా జరిగిన చర్చల్లో బేసిక్ దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాలు అమెరికాతో కలిసి వాతావరణ మార్పులపై కీలక ముసాయిదా రూపొందించారు. 110 దేశాల అధ్యక్షులు, ప్రధానులతో పాటు కోపెన్ హ్యాగన్ చివరి రోజు సమావేశాలకు హాజరు కావడం వల్ల మన్మోహన్ స్వదేశానికి తిరుగుపయనం కావడంలో 5 గంటల ఆలస్యమైంది. సదస్సులో చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా నేతలతో జరిగిన ప్రత్యేక భేటీయే ఆలస్యానికి కారణం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో బేసిక్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ప్రత్యేక విదర్భ రాష్ట అంశానికి వ్యతిరేకమని మహారాష్ట ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్పష్టం చేశారు. విదర్భ ప్రాంతం ఆర్థికంగా బలహీనంగా ఉందని నాందేడ్ మీడియా సమావేశంలో చవాన్ తెలిపారు. మహారాష్ట కూడా అప్పుల్లో ఉందని విదర్భవాసులు ఆరోపిస్తున్నప్పుడు విదర్భ మాత్రం అప్పుల్లో ఉండదా అని प्रश्निंచారు. विदर्भపై व्याख्यలు తన వ్యక్తిగతమని తెలిపారు. व्यक्तिगत मत असू शकतं ना. मी माझी व्यक्तिगत भूमिका सांगितली. माझी भूमिका ही काही सरकारची भूमिका म्हणून सांगितली नाही. मला या बाबतीमध्ये ज्यावेळेस प्रश्न विचारले गेले तेव्हा मी सांगितलं की ही एकंदरीत माझी व्यक्तिगत भूमिका आहे.